క్రిస్మస్ కథలో మరియా చాలా ముఖ్యమైన వ్యక్తి. అసలు మరియా ఎవరు? ఈరోజు తెలుసుకుందాం. యేసుతల్లి అన్న విషయం పక్కన పెడితే బైబిల్ ప్రకారం అసలు మరియ ఎవరు? తను మరెవరో కాదు, యూదా గోత్రానికి చెందిన ఒక సాధారణ యూద యువతి. లూకాసు వార్త ప్రకారం దావీదు వంశస్థుడైన యోసేపుకు తను కాబోయే భార్య. మరి దేవుడు తనను ఎన్నుకున్నాడని తెలిసాక ఆమెలో గర్వం కాదు, కృతజ్ఞతే కనిపించింది. ఆమె పాటలోని మొదటి మాటలే చూడండి, ఆమె దృష్టి పూర్తిగా దేవునిపైనే ఉంది. అంటే ఆమె దృష్టి తనమీద కాదు, తనకు దక్కిన పాత్రపైనా కాదు, కేవలం దేవునిమీదే. తనను తాను ఒక రాణిలా కాకుండా దేవుని ముందు ఒక దీన్నమైన దాసురాలిగా భావించుకుంది. ఈ అవకాశం తన గొప్పతనం వల్ల కాదు, దేవుని కృపవల్లే వచ్చిందని ఆమెకు బాగా తెలుసు. దేవుడు గర్విష్ఠులను తన శక్తితో ఎలా చెదరగొడతాడో ఆమె తన పాటలో చెబుతుంది. అంతేకాదు, బలవంతులను దించి దీనులను దేవుడు ఎలా హెచ్చిస్తాడో కూడా నమ్మింది. ఆమె పాట మొత్తం ఆమె వినయం, విధేయతతో కూడిన విశ్వాసాన్ని చూపిస్తుంది. అలాంటి సాధారణ విశ్వాసమే ఆమెను దేవుని ప్రణాళికలో అసాధారణ పాత్రగా నిలబెట్టింది. సో మరియా ఆరాధించాల్సిన దైవం కాదు, ఒక సాధారణ మనిషి, విశ్వాసానికి ఆదర్శం. ఆమె ప్రాముఖ్యత దైవత్వంలో లేదు, మానవ విశ్వాసానికి ఆమె ఒక సంపూర్ణ ఉదాహరణ. మరి మరియ చూపిన ఈ వినయం, ఈ విశ్వాసం ఈరోజు మనకి ఏం నేర్పిస్తున్నాయి?